హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. శ్రీలంక మరియు భారత్ జట్ల మధ్య తొలి టీ20 అయితే జరగనుంది. ఈ తొలి టీ20లో వచ్చేసరికి ఈ జట్ల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది, పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మా వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. భారత్ ప్రజెంట్ మాత్రం అయితే శ్రీలంక పర్యటనకు అయితే వెళ్ళింది. శ్రీలంకతోని మన టీమిండియా వచ్చేసరికి 3 టీ20 మ్యాచ్లు, అదేవిధంగా మూడు ఓడిఐ మ్యాచ్లు అయితే ఆడనుంది. మొదటగా చూసుకుంటే జూలై 27 నుంచి అయితే టీ20 సిరీస్ అయితే ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆగస్టు 2 నుంచి మాత్రమైతే ఓడిఐ సిరీస్ అయితే ప్రారంభమవుతుంది. అయితే ఈరోజు వచ్చేసరికి మొదటి టీ20 శ్రీలంకతోనే టీమిండియా అయితే తలపడనుంది. ఈ మ్యాచ్ వచ్చేసరికి పల్లకిల వేదిక సాయంత్రం 7 గంటలకైతే ఈ మ్యాచ్ అయితే ప్రారంభమవుతుంది. పల్లకిల పిచ్ రిపోర్ట్ వచ్చేసరికి పిచ్ పూర్తిగా స్పిన్ బౌలింగ్, అదేవిధంగా స్పిన్ బౌలింగ్ అంటే చాలా అనుకూలంగా ఉండబోతున్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్తున్నాయి. ఈ పిచ్ పైన ఇప్పటి వరకు దాదాపు మన శ్రీలంక ప్రీమియర్ లీగ్లో చూసుకుంటే ఆల్మోస్ట్ 180 నుంచి 190 మధ్య స్కోర్ చేసే అవకాశం ఉన్నట్లయితే పిచ్ రిపోర్ట్లు అయితే చెప్పుకోవచ్చు. అదేవిధంగా వెదర్ రిపోర్ట్ వచ్చేసరికి మ్యాచ్ మాత్రం అయితే సజావుగా జరిగే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. వర్షం పడే అవకాశం చాలా తక్కువగానే ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఇరు జట్ల ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది అనే విషయాల గురించి తెలుసుకుంటే, ముందుగా మన టీమిండియా విషయానికి వచ్చినట్లయితే టీమిండియా మాత్రమైతే చాలా మార్పులతో అయితే చేకూరుస్తుంది. ఎందుకంటే జింబాబ్వేతో చూసుకున్నప్పుడు టీం ఏనే బరిలో దింపడం జరిగింది. జింబాబ్వే టూర్ వచ్చేసరికి, శ్రీలంక టూర్ వచ్చేసరికి మొత్తం వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ మాత్రమే బరిలో దించారని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ప్లేయింగ్ లెవెల్లో చూసుకుంటే మ్యాక్సిమం సీనియర్ ప్లేయర్లే బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్గా తొలి టీ20లో వచ్చేసరికి టీమిండియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, రవి బిష్ణోయ్తో కూడిన ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే టీమిండియాది అటు బ్యాటింగ్ పొజిషన్ అయినా ఇటు బౌలింగ్ పొజిషన్ అయినా చాలా స్ట్రాంగ్గానే ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మన బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మాత్రమైతే భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. ఇది టీమిండియాకు బ్యాటింగ్ విషయంలో కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్లో చూసుకుంటే హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజులతో పాటు అక్షర్ పటేల్ కూడా భీకరమైన ఫామ్లో ఉండడం జరిగింది. వీళ్ళు నలుగురు మాత్రమైతే ఈ మ్యాచ్లో చాలా కీలకంగా వ్యవహరించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా శ్రీలంక విషయానికి వచ్చినట్లయితే శ్రీలంక విషయంలో చాలామంది పేసర్లు మాత్రమైతే గాయం అవడం జరిగింది. ముగ్గురు శ్రీలంక పేసర్లకైతే గాయం అవడంతో జట్టులో అయితే చాలా మార్పులు అయితే చేకూర్చిందని చెప్పుకోవచ్చు. శ్రీలంక వచ్చేసరికి చరిత అసలంక మాత్రమైతే కెప్టెన్సీ వహిస్తున్నాడు. చరిత అసలంక నాయకత్వం వల్ల శ్రీలంక మాత్రమైతే ఏ మేరకు రాణిస్తే అయితే చూడాలి. శ్రీలంక ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగానే ఉండబోతుంది. ఇస్కా ఫెర్నాండో, కుశాల్ మెండిస్, కుశాల్ పెరేరా, చరిత అసలంక, ఫసుద్ నిశాంక, కన్వింద్ మెండిస్, తుషాంక్ శరంక, సింధ సరంగ, మహేష్ తీక్షణ, తుషార, మతీష పతరాణ వంటి ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది. ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే ముఖ్యంగా శ్రీలంక బ్యాటింగ్లో వచ్చేసరికి కుశాల మెండిస్, అవిన్స్కా ఫెర్నాండో, కుశాల పెరేరా వంటి బ్యాటింగ్ లైనప్ అయితే చాలా కీలకంగా ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే వసింది అసరంగా, అదేవిధంగా మహేష్ తీక్షణ, మతీష పతిరాణ మాత్రం అయితే బౌలింగ్లో కీ రోల్ పోషించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. వీళ్ళ 6 ప్లేయర్లు ప్రజెంట్ మాత్రం అయితే శ్రీలంకలో ఫుల్ ఫామ్లో కొనసాగుతున్నారు. అయితే తొలి టీ20లో చూసుకుంటే టీమిండియాకి అదేవిధంగా శ్రీలంకకు మధ్య ఓవర్ ఫైట్ అయితే జరిగే అవకాశం అయితే గట్టిగా కనిపిస్తుంది. పల్లెకెల పిచ్ వచ్చేసరికి స్పిన్ ఎక్కువగా అనుకూలిస్తుంది కాబట్టి స్పిన్ బౌలర్లను ఎదుర్కొంటే ఆ జట్టు గెలిచే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. మరి చూద్దాం, ఈరోజు జరగబోయే తొలి టీ20 మ్యాచ్లో మరి భారత్ గెలుస్తా లేదా శ్రీలంక గెలుస్తా అనేది అయితే వెయిట్ చేయాల్సిందే. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 28 మ్యాచ్లు జరిగాయి. అందులో టీమిండియా వచ్చేసరికి 19 మ్యాచ్లు గెలవగా, అదేవిధంగా శ్రీలంక వచ్చేసరికి 9 మ్యాచ్లు గెలవడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే భారతదేశం అయితే పైచేయి సాధించిందని చెప్పుకోవచ్చు. మరి చూద్దాం మొదటి టీ20లో ఎవరు గెలుస్తారు అనేది మాత్రమైతే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.